మమ్ములను దినదినము బలపరుస్తూ మాకు తోడుగాను మాకు అండగా ఉండి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసయ్య, మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తండ్రి, మా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. వారి పేర్లు మాకు తెలియవు, వారి కుటుంబ పరిస్థితులు మాకు తెలియవు. దయచేసి ప్రభా, మా కొరకు ప్రార్థించే బిడ్డల అందరినీ, వారి కుటుంబాలన్నింటినీ మీ కృపగల హస్తములో భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను. శత్రువైన సాతానుడు ఏమాత్రము కూడా ఆ కుటుంబాల వైపు కానీ, కుటుంబంలో ఉన్న ఏ బిడ్డని కానీ ముట్టకుండా నీ దయగల హస్తాలలో భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కొరకు ప్రభా, నేను చేసే ప్రార్థన నాయన 100కి 100 పాళ్ళు ఫలించుటకు సహాయం చేయండి. ఆ ఇంట్లో ఉన్న భర్తని, భార్యని, పిల్లల్ని ప్రభా దర్శించండి ప్రభా. బిడ్డలు చదువుకుంటే మంచి విద్య తండ్రి, మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహానికి ఎదిగిన మగబిడ్డలు, ఆడబిడ్డలకు చక్కటి సంబంధాలను దయచేయండి. కుటుంబం ఎప్పుడూ కూడా మిమ్మల్ని కలిగిందిగా సంతోషాలతో ఆయన నెమ్మదితో, సమాధానముతో ప్రతి కుటుంబము బ్రతుకుటకు కృప దయచేయండి. ముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని దీవించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 25వ తారీఖు 2025 శనివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడు ఆయను. ప్రియులారా, గమనించాలి, దేవుని బిడ్డలు ఆలోచించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప. ఎంతోమంది ప్రార్థించేటటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రార్థించే వారిని దేవుడు ఎప్పుడు ఘనపరుస్తూ ఉంటాడు. గమనించాలి, హిజ్కియా రాజు, ఆయన రాజు అయినప్పటికీ ప్రవక్తతో కూడా కలిసి తన దేశ ప్రజల క్షేమం కొరకు ఆకాశం వైపు కన్నులెత్తి మొరపెట్టాడు. క్రైస్తవ జనాంగమా, ఈ రోజున ప్రపంచం కొరకు మనం మొరపెట్టాలి. ప్రపంచంలో దేశాల కొరకు, ప్రపంచంలో దేశ ప్రజల కొరకు. ప్రభుని ఎరగని వారు భారతదేశంలో కోట్ల కొలది ఉన్నారు. వారందరి కొరకు కన్యలతో మొరపెట్టే ఆ భారము మనము కలిగి ఉండాలి. నాకు తెలిసి చాలామంది దైవ సేవకులు ప్రార్థించేవారు ఉన్నారు. దైవ సేవకులు ప్రియులారా, దేవుని ప్రవీణ్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు 50 రోజులు ఉపవాసం, 50 రోజులు ఒక గదిలోనికి వెళ్ళి 50 రోజుల తరువాత అతడు దేవుని కృపను బట్టి అతని విషయంలో దేవుడు ప్రార్థించగా ఒక హస్తము తన వైపు వచ్చి నిలబడ్డదని నేను సాక్షాత్తు విన్నాను. అయితే దేవుని మహాకృప జరిగిన సమాచారం ఏమిటంటే, ప్రభువా ఆగండి, నాతో పాటు నా భార్య కూడా పరిచర్య చేస్తుందని షారోను తల్లిని కూడా తీసుకెళ్ళి ఆ చాపిన హస్తం యొక్క ఆశీర్వాదాలు భార్యాభర్తలమైన మేము పొందుకున్నాము అని ఆ దాసుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. 50 రోజులు ఉపవాస ప్రార్థన, దేవుని మహాకృప. కంటి మీద నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు ప్రభు పాదాల చెంత మొరపెట్టిన దాసుడు. తరువాత వరంగల్ దగ్గర ఒక ఊరు పాల్సన్ రాజుగారని ఆ గొప్ప దాసుడు
చదువుకున్నది 3వ తరగతేనని. అయితే తాను ప్రార్థన 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 రోజుకి 20 గంటలు తాను ప్రార్థిస్తానని, 20 గంటల ప్రార్థన తాను చేస్తానని చెప్తూ ఉన్నాడు. దైవ జనాంగమ గమనించాలి. 20 గంటలు తాను ప్రార్థన చేస్తూ ఆయన ఒక దరిదాపు ఏషియాలోనే అతనంత పెద్ద చర్చి ఏదీ లేదని, నైజీరియాలో ఒక చర్చి ఉంది. ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఆ దైవ సేవకుని చర్చని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, పాల్సన్ రాజు గారు దరిదాపు ఏషియాలో అది 2వ సంఘమని, ఉడేబాయ్ అనేటటువంటి ఆ గొప్ప దైవ సేవకుడు నైజీరియాలో 3 కిలోమీటర్ల పొడవు 3 కిలోమీటర్ల వెడల్పు చర్చి అతంది. దాని తర్వాత ఆంధ్రాలో పాల్సన్ రాజు గారు. ఆ దైవ సేవకుడు ఎవరికి వినిపించడు. యూట్యూబ్ అని లేకపోతే వాట్సాప్ అని ఇలాంటివి ఏవీ లేవు. 20 గంటలు రోజుకి ప్రార్థన చేస్తాడని తెలిసాది. ప్రియులారా గమనించాలి. తరువాత దేవుని అద్భుతమైన కృపను బట్టి హోసన్న పరిచర్యల్లో కూడా ఉపవాసం ఉండే బిడ్డలు కోకొల్లలు ఉన్నారు. దైవ సేవకులు జాన్ వెస్లీ గారు 40 రోజులు ప్రేయర్ టవర్లో ఉంటూ 40 రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధానంలో ఉపవాసాలుండి గడిపి, తర్వాత నేను దేవుని పరిచర్య ప్రారంభిస్తాను, ఏడాదికొక్కసారి 40 రోజులు ఉపవాసము, ఈ రీతిగా చాలామంది భక్తులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మా ఇమ్మాన్యుయేలు సహవాసం హైదరాబాద్ దైవ సేవకులు జర్మియా గారు, జ్యోతమ్మ గారు, తరువాత దైవ సేవకులు దైవ సేవకురాళ్ళు సంఘం అంతా కూడా 21 రోజు వారితో పాటు దరిదాపు అనేక ప్రాంతాల్లో బిడ్డలు ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని మహాకృప ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రీతిగా ప్రార్థించినటువంటి ఆ హిజ్కియా రాజు విషయంలో సన్హెరీబు చేతిలో నుండి వాని సైన్యము చేతిలో నుండి రక్షించడమే కాకుండా అన్ని వైపులన వారిని కాపాడి అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియా కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడు ఆయనని. ప్రియులారా, ప్రార్థించే వారికి ఘనత ఉంటుంది, ప్రార్థించే వారికి కానుకలు ఉంటాయి, ప్రార్థించే వారిని విడిపిస్తూ ఉంటాడు దేవుడు. ప్రార్థన ప్రార్థన మన ప్రార్థనలో అవసరాల కొరకు కాదు. నాకు పెళ్ళి కాలేదనో, పెళ్ళై పిల్లలు కాలేదనో, లేకపోతే ఉద్యోగం లేదనో, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తున్నానో, మ్యారేజ్ డే, బర్త్డే, ఇటువంటివి కాదండి. ప్రజల కొరకు, ప్రజల రక్షణ కొరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి శత్రువైన సాతానుడి చేతిలో నుండి అనేక మంది ప్రజలు విడుదల పొందటానికి ప్రార్థించే గుంపువే క్రైస్తవ్యం. దయచేసి గమనించాలి. లోకాన్ని పాడు చేసే శత్రువైన సాతానుడితో పోరాడగలిగిన వారు క్రైస్తవులు ఒక్కరే. లోకాన్ని నాశనం చేస్తున్నది సాతానేనని తెలిసినది క్రైస్తవులకు ఒక్కరికే. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెట్టాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 6వ వచనములో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఆలకించండి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. హల్లెలూయా. దయచేసి పట్టణములో అల్లరి ధ్వని వినిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అల్లరులే, అరాచకాలే, హత్యలే, అఘాయిత్యాలు, మోసాలు, ఎన్నో పట్టణంలో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే
దేవుని మందిరంలో వాక్యము సెలవిస్తుంది, శబ్దం వినబడుచున్నది. దేవుని మందిరంలో వినబడే శబ్దాన్ని గురించి యేసయ్య చెప్పాడు, నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరము అనబడునని. మందిరంలో ప్రార్థన శబ్దం వినిపించాలి. యెహోవాకి మొరపెట్టేవారు కావాలి. శత్రువైన సాతాను చేతిలో నుండి ప్రజల్ని విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా అని మొరపెట్టేవారు కావాలి. ఆ రీతిగా మొరపెడితే తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నదని దయచేసి గమనించాలి. ఒకటి, పట్టణంలో శబ్దం, దేవాలయంలో శబ్దం, దేవుని శబ్దం. ఈ మూడు కూడాను ప్రభు శబ్దం వింటే శత్రువు ఆ స్థలంలో నుండి పారిపోతాడు. దయచేసి ఈ ఉదయకాలం అందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, మీరు దేవాలయంలో మొరపెట్టువారుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మీరు చేసే ప్రార్థన అనేక మంది ప్రజలకు విడుదల కలుగు రీతిగా మీరు చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఆయన కృప మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్. 23వ వచనము పూర్తి అయిపోయాది. ఆమెన్.